బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రుద్రాని ఎలాగైనా రేవతి ముసుగు తీయించి అపర్ణ వదినకు రేవతి అని నిరూపించాలి అని అనుకుంటుంది. దాని కారణంగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి దానిని అందులో స్లిప్పులు వేసి ఎవరికి ఏదొస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయాలనేసి చేస్తుంది. అప్పుడు రాహుల్ స్వప్న ఇద్దరికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తే వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అలాగే రుద్రాని మతిమరుపు అన్నయ్య నువ్వు వదిన ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయాలి అనేసి చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి కూడా డ్యాన్స్ వేస్తారు. అపర్ణ సుభాష్ మనసులో ఉన్న ప్రేమని చూపించాలి అనేసి చెప్తుంది రుద్రాని. అప్పుడు అపర్ణ సుభాష్ ఇద్దరు స్వరాజును తీసుకొని ముగ్గురు కలిసి డ్యాన్స్ వేస్తారు. తర్వాత కళ్యాణ్ అప్పు కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు. తర్వాత రామ్కి నీ మొదటి ప్రేమ గురించి చెప్పాల్సిందే అనేసి స్లిప్ వస్తుంది. అప్పుడు రాము నేను ఇష్టం లేకుండా కావ్యను పెళ్లి చేసుకున్నాను, కానీ కావ్య ఎంత చెప్పినా వినకుండా ఇది దేవుడు చేసిన పెళ్ళి అనేసి అనుకుంటూ వచ్చింది, నన్ను మార్చేసింది. నేను తనకి ఎంత దూరంగా ఉన్నా కానీ తను మాత్రం నాకు అంత దగ్గర అయిపోయింది అనేసి చెప్తాడు. అలాగే ఒకరోజు నేను ఒక షోలో ఒక అమ్మాయిని పరదా వెనుక చూశాను. మొదట్లో ఆమెనే ప్రేమించాలనుకున్నాను, అది స్వప్ననే అనేసి చెప్తాడు. అప్పుడు స్వప్న అది నేను కాదు రాజు, మా చెల్లి కావ్య అనేసి అంటుంది. అప్పుడు రాజు అవునా కావ్య నువ్వేనా, అయితే నా మొదటి ప్రేమ నువ్వే అనేసి చాలా సంతోషిస్తారు. తర్వాత రుద్రాని రేవతికి ఇస్తుంది. రాధా నెక్స్ట్ నువ్వే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని రేవతి డ్యాన్స్ వేస్తుంటే సడన్గా రేవతి ముసుగు తీస్తుంది. రుద్రాని తీసేసరికి షాక్ అయిపోతారు అందరూ. రేవతి అంటే ఇక్కడికి వచ్చింది ఏంది అనేసి అపర్ణ షాక్ అయిపోతుంది. అప్పుడు రుద్రాని నువ్వు అసలు ఎందుకు వచ్చావు రేవతి ఇక్కడికి, అసలు ఏం పని మీద వచ్చావు, ఏం ఉద్దేశంతో వచ్చావు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ అందులో ముసుగులో ఉంది రేవతి అని నాకు తెలుసు అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని మరి ఎందుకు ఊకున్నావు వదిన, తనని తిట్టొచ్చు కదా నువ్వు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ నాకు అంతకు ముందుకే తెలుసు ముసుగు వెనక రేవతే ఉందని, నేనే సైలెన్స్గా ఉన్నాను అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అసలు మొత్తం రుద్రాని కారణమే నువ్వు అప్పుడు రేవతిని తొందర పెట్టకపోతే తను పెళ్లి చేసుకోకపోయి ఉండేది, అమ్మ నాన్న ఒప్పించి చేసుకుందాం అనుకుంది, కానీ నువ్వే తొందరగా పెళ్లి చేసుకో రేవతి అని చెప్పేసరికి తను వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసుకుని వచ్చింది, దీని అంతటికి కారణం నువ్వే రుద్రాని అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ షాయికపోతుంది. అంటే రుద్రాని వల్లనే నా కూతురు పెళ్లి చేసుకుంది అనేసి అనుకుంటుంది. అప్పుడు రేవతి అమ్మ నన్ను క్షమించు అని అపర్ణ కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు అపర్ణ రేవతిని క్షమిస్తుంది. తర్వాత కావ్య చాలా సంతోషిస్తుంది. పాప పుడతాడా బాబు పుడతాడా అనేసి చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో అందరూ. అప్పుడు కళ్యాణ్ అప్పు వచ్చి అప్పుడు కావ్య అప్పు నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతారా అనేసి అడిగేసరికి అప్పు అక్క నీకు ఎవరు పుట్టరక్క అనేసి చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. కావ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది.